నమస్తే మేడం. అన్న కాంగ్రెస్ పాలన ఎలా ఉందన్న? కాంగ్రెస్ పాలన ఈ రోజు దోసుకున్నాయి దాచుకోవడానికి తప్ప ఇతర కార్యక్రమాలకు పనికిరారు. కేసీఆర్ సార్ చేసిన అభివృద్ధి పనులకు కేవలము సున్నాలు వేసుకొని బతకనీకే వచ్చిండు ఆ గుంపు మేస్త్రి. వాడికి రియల్ ఎస్టేటు కబ్జాదారులు కబ్జా చేయడం తప్ప అభివృద్ధి చేయడం రాదు. ఓ రైతును ఆదుకోవడం రాదు. ఓ గరీబోనికి 10 రూపాయలు ఇచ్చేది తెలియదు. గరీబోని ఆదుకొని గరీబోని ఎత్తి మీద చెయ్యి పెట్టి ఒత్తడం తప్ప రేవంత్ రెడ్డి పాలన అవివేక పాలన. అభివృద్ధికి ఆస్మానంత దూరంలో ఉండు రేవంత్ రెడ్డి. అదే కాంగ్రెస్ ఆరు పథకాలు వచ్చినాయి అన్న. కాంగ్రెస్ 6 పథకాలు చెప్పనీకే తప్ప నోటి మీద రాతలు తప్ప గోడ మీద గీతలు తప్ప ఏమీ లేవు. ఆ పథకాలు చెప్పినోడే మర్చిపోయాడు, ఇచ్చినోడు మర్చిపోయాడు, ఇస్తాడన్నోడు కూడా మర్చిపోయాడు. పబ్లిక్ ఇప్పుడు కేవలము కేసీఆర్ సార్ మళ్ళీ వస్తాడు అదే పాలన కొరకు ఎదురు చూస్తురు. ఆ పాలనలే మేము ఇంకా ఉన్నాము. కేసీఆర్ సార్ ఇచ్చిన పాలనలు అభివృద్ధి ఇంకా ఆలోచించుకుంటే బతురు తప్ప ఈయన పాలన తలుచుకుంటే ఈ తెలంగాణ పబ్లిక్ ఎన్నడూ ఆగమై మళ్ళీ వలస వెళ్ళిపోతురు. మళ్ళీ ఆ పరిస్థితి తెచ్చిండు మా గుంపు మేస్త్రి కేసీఆర్, గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి. దొంగల పాలన ఇది. కేవలము రాష్ట్రాలు దేశాలు గరీబోల పైసా తీసుకొని ఇతర స్టేట్లు తిరగనీకే పోతురు. వాళ్ళకి ఆ రాదు ఊ రాదు, సీఎంకే రాదు, వీళ్ళకేమొస్తుంది? వెనుక 10 మందిని వేసుకొని సోకులు చేసుకొని వస్తారు. నిన్న కాక మొన్న ఎస్ఎల్టీ అందులో 8 మంది 9 మంది చచ్చిపోతే ఆడ పోయి చేపల కూర వండుకొని తింటారు. ఏమైంది? గరీబోని పట్టించుకుంటలేరు. ఇక్కడ పేద విద్యార్థులకు ఇక్కడ ఎంతమంది అన్యాయం అవుతారు, ఏమైతుంది? ఒక గరీబీ స్త్రీ ఒక హాస్పిటల్ పోతే పట్టించుకునే నాదుడు లేడు. ఓ వృద్ధుడు ముసలాయనకు పింఛనిచ్చే స్థాయి లేదు. ఏమి ఈ పాలన? నెత్తి గుద్దుకుంటారు. ప్రపంచం మళ్ళీ చూసేటట్టు చేసిన సార్ కేసీఆర్ పాలన. వీడు అరగోస పెడుతుండు. అరగోస పెడుతుండు. ప్రతి తల్లి ప్రతి చెల్లి రేపు ఆ సెక్యూరిటీ లేకుండా వస్తే చెప్తాం కొట్టిక రెడీ ఉరుపాకు. అయితే మీ ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు కూడా ఫస్ట్ బీఆర్ఎస్ నుంచి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్ళిండన్న. మరి ఎందుకు అన్న ఉండొచ్చు? కేవలం వీళ్ళ సొత్తులు, వీళ్ళ ఆస్తులు, వీళ్ళ అధికారము కాపాడుకోవడానికి తప్ప వీళ్ళు ఏమి అభివృద్ధి చేయడానికి కాదు, ఇంకేదో సాధించి మాకు పెట్టనీకే కాదు. ఇదే మా రాజేంద్ర నియోజకవర్గం చూడండి, చెత్త కుప్పతో నిండిపోయింది. 4 ఏళ్ళు పాలన దగ్గర 20 సంవత్సరాల పాలన చేసిండు. కబ్జాదారులు తప్ప ఏమీ లేదు. ఆయన ఆయన ఎంటున్న వాళ్ళకి తప్ప పక్కువనికి చేసింది లేదు. ఇదే ఉద్యమకారంగా నేను ఆయనతోని దగ్గర 20 ఏళ్ళ నుంచి తిరుగుతున్నా. ఈ రోజు దాకా ఆయన ఇంట తిరిగినోడికి సేవ, ఆయన ఎంతో ఉన్నోనికి కబ్జా, ఆయన ఎంటున్నోనికి కనీసం నాకు ఈ రోజు ఒక దళిత బంధువు కూడా రాలేని పరిస్థితి. డబుల్ బెడ్రూమ్ రాలేదు. పెళ్ళై నాకు 6 ఏళ్ళు అయింది. ఈ రోజు దాకా నేను ఆయన ఇంకా తిరగా అని చెప్పి నాకు రేషన్ కార్డు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఇది మాకున్న ఎమ్మెల్యే పరిస్థితి.